అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో పలు ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. అధిక జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని విశాఖలో ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునుంచే భారీగా భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి తరలివచ్చిన భక్తుల సౌకర్యాలు, కల్పించిన ఏర్పాట్లను దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సూర్యప్రసాద్ పర్యవేక్షించారు. నేరుగా భక్తుల నుంచి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం యోగా పనిచేస్తున్నాను. అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా 31వ తారీఖు ఆదివారం నాడు విశిష్ట పర్వదినం కాబట్టి స్వామివారి ఆలయం ఉదయం 2 గంటల నుంచి తెరిచి వివిధ పూజలు జరిపించి 4:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 10:30 గంటల వరకు కూడా భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నాము. ఈరోజు 3 బ్యాచ్లలో స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం జరుగుతుందండి. సుమారు 250 జంటలు వ్రతాల్లో పాల్గొన్నారని తెలియజేస్తున్నాము. అలాగే మన ధర్మకర్తల మండలి అనేది నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మే 18వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చైర్మన్ కోరుకొండ సూర్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ధర్మకర్తల సభ్యుల అందరూ కూడా ఉచిత పులిహార ప్రసాద పంపిణీ అనేది కార్యక్రమం ఈసారి చేయడం జరిగిందండి. సుమారు 2 గంటల సేపు 1000 మందికి పులిహార ప్రసాదం అనేది పంచడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1000 మందికి మహా అన్నదానం అనేది జరుగుతుందండి. ప్రతి పౌర్ణమికి కూడా ఇలా అన్న సంతర్పణ అనేది చేస్తున్నాము. భక్తులందరికీ నా మనవి ఏంటంటే, ఆదివారం కాబట్టి సెలవు దినం, అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని కోరుకుంటున్నానండి. నేను కోరుకొండ సూర్యప్రసాద్, శ్రీ రమణ సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ గా మొన్న బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ బాధ్యత తీసుకున్న మొదటిసారిగా ఈరోజు పౌర్ణమి పూజలు మొదలయ్యాయి. ఈ పౌర్ణమి పూజలోని ఈరోజు మా ధర్మకంట మండలి సభ్యులందరూ కూడా పాల్గొని భక్తుల యొక్క సేవ ఏదైతే ఆ సేవలు చేస్తారో, ఏమనుకునే వారికి ఎలాంటి సదుపాయాలు కావాలో అన్ని పర్యవేక్షించుకొని రథ మండపంలోని, ప్రసాద కౌంటర్లోని, అలాగే వివిధ క్యూలోని అన్ని పరిశీలించడం జరిగింది. ఈ యొక్క మా దేవస్థానంలోని ప్రముఖంగా తెల్లజాము 4 గంటల నుండి కూడా ఈ దర్శనాలు భాగ్యం భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు పౌర్ణమి సందర్భంగా మా దేవస్థానం ఈవో గారు పులిహార ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలెట్టారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి 1000 మందికి మహానదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి దర్శించుకుని
గొప్ప కటాక్షలు పొందాలని కోరుకుంటున్నాం. శ్రీ సత్యనారాయణ స్వామి ఇసుకొండ దేవాలయం విశాఖపట్నంలో పవిత్రమైన దేవాలయం ఇది. పౌర్ణమి నాడు కంపల్సరీగా భక్తులు అనేక మంది సుమారు ఒక 10,000 జనం వరకు ఇక్కడికి వస్తారు. ఈ భక్తులందరికీ అన్ని రకాల సదుపాయాలు ప్రసాద కౌంటర్ నుంచి భోజన కౌంటర్ వరకు మా పాలక మండలి, మా చైర్మన్ గారు, మా ఈవో గారు అందరూ కలిసి పర్యవేక్షించడం జరిగింది. భక్తులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మన అందరికీ వాటర్ సప్లై, తర్వాత పులిహారం అన్ని సప్లై చేస్తున్నాం. రాబోయే రోజుల్లో గుడి అభివృద్ధి కోసం ఇంకా తోడ్పడతా ఉంది మీ మనవి చేసుకుంటున్నాం మీ ద్వారా.